దేశంలో ప్రతి 10 ఫేక్ ప్రచార కేసుల్లో 4 ఆంధ్రప్రదేశ్ నుంచే. అంటే ఇది సోషల్ మీడియా యాక్టివిజమా లేక రాజకీయాల పేరుతో నడిచే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీయా? ఇది కేవలం కొంతమంది ఫేక్ అకౌంట్స్ సమస్య కాదు, వీళ్లను పెంచి వాడుకుని అవసరమైనప్పుడు వదిలేసే రాజకీయ వ్యవస్థ సమస్య. జాబ్స్లో కాకపోయినా ఫేక్ న్యూస్లో నంబర్ 1 అయ్యాం. ఇదేనా ఈ డిజిటల్ ఆంధ్ర? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ లీడర్స్ కంటే సోషల్ మీడియా సైకోల డామినేషన్ ఎక్కువైంది. ఫేక్ వార్తల సృష్టి, వ్యాప్తి ఏ రేంజ్లో ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఇన్ఫ్లుయెన్సర్ల అవతారమెత్తిన వీళ్ళంతా నిజమైన పొలిటికల్ యాక్టివిస్ట్లా, లేకపోతే రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తున్న అసాంఘిక శక్తుల, యాంటీ సోషల్ ఎలిమెంట్స్? ఈ ఫేక్ న్యూస్ మార్ఫింగ్ దందాతో రాష్ట్రం పరువు ఎందుకు గంగపాలు చేస్తున్నారు? ఇది సామాన్యుడి ముందున్న బిగ్ క్వశ్చన్. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీ ఏదైనా సరే ఈ సోషల్ మీడియా విభాగాల వ్యవహారం మాత్రం ఎప్పుడో శృతిమించేసింది. కాకి పిల్ల కాకికి ముద్దంటారు కదా. ఈ లంపెన్ శక్తుల క్రియేటివిటీ అంతా ఆయా పార్టీల బాసులకు తెగ నచ్చుతున్నట్లుంది. అందుకే అలవి కాని రేంజ్లో ఎంకరేజ్ చేస్తున్నారు. లోకల్ గల్లీ లీడర్ల నుంచి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూర్చున్న ఎన్ఆర్ఐల వరకు అంతా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్సే. వాళ్ళు మాత్రం స్మార్ట్ ఫోన్ల వెనక సేఫ్గా దాక్కుని పక్కా ప్లానింగ్తో తెలుగు నేల మీద విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. లేటెస్ట్ ఎన్సీఆర్బీ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. దేశంలోనే ఏపీ టాప్లో ఉంది. 2024 నాటి లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా నమోదైన 483 ప్రాపగండా కేసెస్లో ఒక్క ఏపీలోనే 203 కేసులు పడ్డాయి. అంటే ఇండియాలో నమోదయ్యే ప్రతి 10 ఫేక్ న్యూస్ కేసుల్లో 4 కేవలం మన రాష్ట్రం నుంచే. మన ఆంధ్ర సోషల్ మీడియా క్రియేటర్ల ఘనత చూశారా? జాబ్స్, డెవలప్మెంట్ ఇండికేటర్స్లో మన పొజిషన్ ఎక్కడున్నా తప్పుడు ప్రచారంలో మాత్రం నంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. మహిళల మీద అసభ్యకరమైన పోస్టులు, వ్యక్తిగత దూషణల్లో మనల్ని మించిన వాడే లేడు. తిట్లు, బూతుల కేటగిరీలో ఏపీ హాట్స్పాట్గా మారి దేశంలోనే నంబర్ 1 పొజిషన్ కొట్టేసింది. ఇదంతా ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలమని చెప్పుకుంటున్న వ్యవస్థల వైఫల్యాన్ని చెప్పకనే చెప్తోంది. ఈ పాపం అంతా ఇటువంటి దుష్టశక్తులకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలదే. ఎవరైనా కాదంటారా? ఎన్నికల టైంలో ఈ ఫేక్ అకౌంట్ల బ్యాచ్ వాట్సాప్, ఎక్స్, యూట్యూబ్లో చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. పొలిటికల్ మైలేజ్ కోసం ప్రత్యర్థుల మీద బురద జల్లుతూ ఎంతటి నీచానికైనా దిగజారుతున్నారు. తాడి చెట్టు ఎక్కేవాడిని భుజం పట్టుకుని లాగినట్లు రాష్ట్రం బాగుపడాలని కామన్ మ్యాన్ ఆశపడుతుంటే ఈ సైకో మూకలు మాత్రం మార్ఫింగ్ ఫోటోస్తో సామాజిక ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు. మరి పొలిటికల్ పార్టీలు నడుపుతున్న ఈ వర్చువల్ వార్ వలన సామాన్యుడికి ఒరిగేదేంటి? పెరిగిన కూరగాయల ధరలు ఏమైనా తగ్గుతాయా? నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగాలు వస్తాయా? ఏపీ నిఘా వర్గాలు, సైబర్ సెల్స్ కేసులు పెడుతున్నాయి, కానీ టార్గెట్ చేసిన కొంతమందినో బలి పశువుల్ని చేస్తున్నారు. అసలైన హ్యాండ్లర్స్ చక్కగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతూనే ఉన్నారు. ఇందులో చాలామంది విదేశాల్లో మకాం వేశారనేది బహిరంగ రహస్యం. ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేసి యాక్షన్ తీసుకుంటున్నా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలకు శాశ్వత ఫుల్ స్టాప్ పడట్లేదంటే ఈ శక్తుల పునాదులు ఎంత పటిష్టంగా ఉన్నాయో అర్థమవుతుంది. అసలు ఈ పొలిటికల్ బాస్లు తమ సొంత సోషల్ మీడియా ఉన్మాదులు చేస్తున్న ఈ అరాచకాలకు బాధ్యత తీసుకుంటారా లేదా? ఇది జరగనంత కాలం ఫేక్ న్యూస్ వ్యాప్తి 3 పోస్టులు 6 షేర్ల మాదిరిగా వర్ధిల్తూనే ఉంటాయి. అందుకే అన్నారు, నిజం గడప దాటేలోగా అబద్ధం లోకం చుట్టొస్తుందని. A light travels around the globe while the truth is putting on its shoes.